హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలోని పలు కాలనీలు వర్షపు నీరు, డ్రైనేజీ నీరుతో చెరువులను తలపిస్తున్నాయి. గచ్చిబౌలి, ఇందిరానగర్ కాలనీలో రోడ్లపై మురుగునీరు పారుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం కురిసిన ఒక్క వర్షానికే 3 రోజులుగా రోడ్లపై నీరు నిలిచి ఉండడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ జలమండలి, సైబరాబాద్ కార్పొరేషన్ అధికారులు స్పందించడం లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ అంటే మిలమిల మెరుపులే కాదు, గల్లీలలో చూస్తే పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. ఏ గల్లీ చూసినా కూడా పూర్తిగా కూడా ఈ విధంగా రోడ్లపైన నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు చెత్తతో దుర్గంధం కనిపిస్తుంటే మరోవైపు కనీసం నడవలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా అధికారులంతా ఎక్కడికక్కడే ఏసీ రూమ్ల నుంచి బయటకు రావట్లేదు అనేటువంటిది ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, గచ్చిబౌలిలోని ఇందిరానగర్. దీనికి ఈ రోడ్డు ఏదైతే మనం మొత్తం చూస్తున్నామో నాలా మొత్తం మురుగునీళ్ళ ఈ రోడ్ అంతా కూడా కనిపిస్తుంది. దీని ప్యారలల్ రోడే ఏఎంబి మాల్కు వెళ్ళేటువంటి రోడ్. అంటే మనం ఏఎంబి మాల్ అదంతా చూసి హైదరాబాద్ ఆహా ఓహో అనుకుంటుంటాం, కానీ ఆ పక్కనే ప్యారలల్గా ఉన్నటువంటి ఈ రోడ్ కనుక చూస్తే ఏ విధంగా ఉంది పరిస్థితిని చూస్తే కనీసం నడవరాదు. ఇక్కడ ఉండేటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధంగా ఉందండి ఇక్కడ పరిస్థితి? నేను ఇక్కడ 2 years నుంచి స్టే ఉంటున్నాను. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి. ప్రతిసారి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. ఎవరో ఒకళ్ళు వచ్చి క్లీన్ చేస్తారని చెప్తున్నారు, కానీ మేము ఇప్పటి వరకు అయితే చూడలేదు. జస్ట్ ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ వర్షం పడితే మాత్రం కనీసం దిగి వెళ్ళడానికి కూడా ఉండదు. ఒక్కొక్కసారి మోకాల్లోకి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు కంప్లైంట్స్ చేసినా కానీ ఈ సిచ్యువేషన్ అయితే చేంజ్ అవ్వట్లేదు. కంప్లైంట్ ఇచ్చి ఇది 4th డే, ఇప్పటికొచ్చి ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. డైలీ మేము ఆఫీసెస్కి వెళ్ళడం కూడా ఇబ్బంది అయిపోతుంది. సో ఆఫీస్కి వెళ్ళకుండా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది నేను ప్రతిసారి రెయిన్ వచ్చినప్పుడు ప్రతిసారి జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ మేము ఆల్రెడీ కంప్లైంట్ వస్తున్నాం, కానీ ఇది కంటిన్యూస్గా మాకు ఎవరు ఈ ఇష్యూలో ఎవరికి మాకు సాల్వ్ చేయడం లేదండి. వచ్చిన పీజీ లాస్ట్ మంతే జాయిన్ అయ్యాము అండ్ ఈ సిచ్యువేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫీస్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఇక్కడ లోకల్ పీపుల్ చాలా రైస్ చేశారు ఇష్యూస్ అనేవి, బట్ అయినా సరే దీనికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవ్వలేదు. సో లైక్ జాబ్ చేసే పీపుల్గా మేము చాలా సొల్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ ఆర్ లైక్ దీస్ సర్వీసెస్ షుడ్ టేక్ fast solution for this so that the local people will not be affected. So find a solution as soon as possible. గల్లీలు ఇట్లా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడన్నా? మేము వచ్చి జస్ట్ 3 months అవుతుంది హైదరాబాద్ వచ్చి. మరీ ఇంత దారుణంగా ఉంటుందంటే మేము అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మామూలుగా వర్షం వస్తే హైదరాబాద్ మునిగిపోద్దన్న విషయం తెలుసు, కానీ అంటే వన్ ఈవినింగ్ 1 night ఉంటుంది అనుకున్నాం, కానీ మొత్తం మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. కానీ ఇంత 3 to 4 days వరకు ఇలాగే ఉంటుంది అని అయితే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కూడా సక్రమంగా నీళ్లు వెళ్ళేటువంటి మార్గాలన్నీ డ్రైన్స్ క్లోజ్ అయిపోవడం, సో వాటిని పూడికతీతలు తీయకపోవడము, నాలాల మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పూర్తిగా కాలనీలలో ఈ విధమైనటువంటి నీళ్లు వస్తున్నాయి. సో గచ్చిబౌలి, ఇందిరానగర్ వాసులంతా కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, అధికారులు వెంటనే వచ్చి కాలనీలలో ఈ విధంగా మురుగునీరు ఉంటే ఎట్లా నడుస్తాము, ఎట్లా పోతాము, ఎవరైనా మా ఇంటికి బంధువులు రావాలన్నా ఎవరైనా రావాలన్నా కూడా రాలేకపోతున్నారు అనేటువంటిది డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో కలిసి సాక్షి, గచ్చిబౌలి, ఇందిరానగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.